మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఇంకో రోజు దేవుని వాక్యం వినుటకు మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాము కనుక మరి యొక్క అంశము ప్రపంచంలో 7 రకాల ఆరాధనలు ఉన్నాయి. ప్రపంచంలో 7 రకాల ఆరాధనలు, కానీ దేవుడు చెప్పింది మాత్రం ఒకే ఆరాధన. అది యథార్థమైన ఆరాధన. మనుష్యులు దానికి తోడు 6 ఆరాధనలు కలిపారనమాట. ఏంటి ఆ ఆరాధనలు? మనం ఎన్ని ఆరాధనలు చెయ్యాలి, అసలు ఆరాధన ఎవరికి చెయ్యాలి అనేటువంటిది చూద్దాం. మొదటిగా మత్తయి సువార్తను గమనిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 10 వచనములు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 10 వచనములు. పేజ్ నంబర్. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్ని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు మరి సువార్త ప్రకటన చేసేటప్పుడు సమరయులు చేసేటువంటి పనులను చూసి కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? వేషధారులారా. వేషధారులు అంటే ఎవరు? వేషధారులు అంటే ఏంటి? ఏదన్నా వేషం వేసుకొని ఉండేవారిని వేషాలు వేసుకునే వాళ్ళు అంటే, సపోజ్ ఒక డ్రామాలు వేసేవాళ్ళు, సినిమాల్లో నటించేవాళ్ళు, వాళ్ళని ఏమంటాము? వేరే వాళ్ళ వేషాలు వారు వేసుకొని కనపరిచే వారిని వేషాలు వేసుకునేవారు అంట. కానీ బైబిల్ చెప్తున్న వేషధారులు ఎవరు అని అంటే, వీరు వ్యర్థమైన ఆరాధనలు కొనసాగిస్తున్నారంట. ఇంకేం చేస్తున్నారు? ఆ వచనంలో చూస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనము పెదాలతో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం, కానీ హృదయంలో దేవుడు లేడంట. మనము కన్నులారా దేవుని యొక్క ఆ వాక్యములు గమనిస్తూ ఉంటాము, కానీ మన హృదయంలో దేవుడు మాత్రం లేడు. మనము దినదినము దేవుని యొక్క మందిరంలోనే ఉంటాము, కానీ మన హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. మరి దీన్నే వేషధారణ అంటారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుడు 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 అంటానే ఉంటారు, కానీ లోకంలో బతుకుతూనే ఉంటారు, లోకాచారాలు కొనసాగిస్తూనే ఉంటారు. వారిని వేషధారులు అని అంటారు. తర్వాత అదే వచనంలో చూద్దాము. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. అయితే మనుషులు కొన్ని పద్ధతులను కల్పించారు. మరి సపోజ్ చాలా ఉన్నాయి అలాంటి పద్ధతులు కల్పించినవి. ఏంటి ఆ పద్ధతులు అంటే, నేను కొన్ని విన్నాను అనమాట. ఒకరు చెప్తే విన్నాను. ఏంటి అని అంటే, ఒక దైవజనుడు ఒక పండు ఇస్తాడంట ప్రార్థన చేసి. ఆ పండు తింటే పిల్లలు పుడతారంట. అంటే ఆదాము కాలం నుండి ఇప్పటిదాకా పండు తినే పిల్లలు కన్నారా మనుషులందరూ? పండు ప్రార్థన చేసి పండు ఇచ్చాడంట. ఆ పండు తినగానే పిల్లలు పుట్టేశారంట. అదొచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు కల్పించిన పద్ధతి ఇది? మనుషులు కల్పించిన పద్ధతి. ఎక్కడ? బైబిల్లో గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినట్టు కానీ పండు, శిష్యులు పండు ఇచ్చినట్టు కానీ, మరి ఆ శిష్యుల నుండి నేర్చుకునేటువంటి వారు ఎక్కడైనా పండు గురించి ఎక్కడైనా చేసినట్టు కానీ ఎక్కడ దాఖలాలు అనేవి లేవు. కానీ వీళ్ళు చేసేది ఏంటి? పండు ఇచ్చారు, పండు తిని వీళ్ళు ఏమయ్యారు? స్వస్థత పొందారంట. ఆయన వాగ్దాన పుత్రుడంట. వాగ్దానం ద్వారా పుట్టాడంట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అంట. ఎక్కడైనా మనిషి వెళ్తే ఆశీర్వాదం దొరికిద్దా? మనిషిలో 1% పాపం ఖచ్చితంగా ఉంటుందంట. మనం ఎంత నిగ్రహంగా నిష్టగా ఎన్ని ఆజ్ఞలు పాటించినా సరే మనిషిలో ఏదో ఒక లోపం ఉండక మానదంట. ఎందుకు అనంటే, గొప్ప ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా, నేను చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ధర్మశాస్త్రమును మరి పఠిస్తూనే ఉన్నాను పొల్లుపోకుండా, మరి నాకు పరలోక రాజ్యం దక్కిద్దా అని అంటే, అయ్యా, నీకున్న ఆస్తంతా వదిలేసి నా వెంట వచ్చేయి అని అంటాడు.
ఆయన వెంటనే ఆయన ఒక మొహమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. అంటే ధనాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేకపోయాడు ఆయన. కాబట్టి మనుష్యులలో ఏదో ఒక లోపం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏంటి చెప్పుకునే విధానం, నేను ఎక్కడికి వెళ్ళినా నా ద్వారా మీకు ఆశీర్వాదం వచ్చింది, నేను పండుగ ప్రార్థన చేస్తే మీరు పండు తింటే స్వస్థత పొందుతారు. కాబట్టి జనులు కూడా ఇవే నమ్మేస్తున్నారనమాట. నిజంగానే నిజమేనేమో అని చెప్పి ఆ పండు 10,000 అయితే 10,000 పెట్టుకుంటారు, 20,000 అయితే 20,000 పెట్టుకుంటారు. ఆయన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటాడు, దశంభాగాలు తీసుకుంటాడు, అభివృద్ధి పొందుతాడు. కాబట్టి మనుషులు ఆలోచించాల్సింది ఇవే. ఎక్కడ బైబిల్లో ఈ మాట లేనే లేదు. వీటిని పాటించే వాళ్ళు కూడా వేషధారులే అని బైబిల్ తెలియచేస్తుంది. అలా ఎలా అమ్మా మాకు తెలియదు కదా, పండు తింటే మరి ఇలా అవుతుందని ఆ దైవజనుడు చెప్పాడని మేము తింటున్నాము, మాకు తెలియదు కదా అమ్మ అంటే తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే కదా ఈ బైబిల్ ఉంది. లేదు నీకు బైబిల్ చదవటం రాదా, సంవత్సరంలో నెలకోసారి, వారానికోసారి, రోజుకోసారి ఎక్కడో ఒక చోట ప్రార్థన జరుగుతూనే ఉంది. వెళ్ళి కూర్చో, వాళ్ళు చెప్పే బైబిల్ మాటలు విను, నీకు అర్థమవుతాయి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ నీకు అర్థమవుతాయి. కాబట్టి దేవుడు అన్ని అనుకూలాలు మనకిచ్చాడు. ఎక్కడ ఏ మాట ఇది నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నీ ద్వారా నీ యొక్క నామము నేను తెలుసుకోలేకపోయాను అన్న మాట రానివ్వకుండా దేవుడు ప్రతి ఒక్కటిని సమకూర్చేశాడు మనకి. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపం ఇదంతా. కాబట్టి మనము కూడా వేషధారులమే అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇది వ్యర్థమైన ఆరాధన, ఇది దేవునికి ఇష్టం లేదు. నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు చర్చిలో ఉండే పాటలు పాడితే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు దశంభాగాలు ఇస్తే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు బైబిల్ చదివితే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు సువార్తను ప్రకటిస్తే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా అనుదినము ప్రార్థన చేస్తే ఏం లాభం? కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ హృదయం అంతా దేవుడే ఉండాలి అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే అది వ్యర్థమైన ఆరాధన కిందకి వస్తుంది. తర్వాత రెండో ఆరాధన చూద్దాం. తెలియని దానిని ఆరాధించువారంట. చూద్దాం. అపోస్తుల కార్యములు 17 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21, 22, 23 వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21, 22, 23 వచనము. ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వారలారా, ఎథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవభక్తి కలిగిన వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చాలు. ఇక్కడ పౌలు గారంట ప్రతి ఒక్క ప్రదేశానికి మరి వెళ్తూ చూస్తూ ఎథెన్సు అనేటువంటి ప్రదేశానికి కూడా వెళ్తే అక్కడి ప్రజలు అతి దైవభక్తి కలిగి ఉన్నారంట. దైవభక్తి కొంత అయితే మన కొంతలో కొంతే, ఆ కొంతలో వీరికి అతి దైవభక్తి అంట. కూర్చుంటే దేవుని మొక్కుతారు, నుంచుంటే దేవుని మొక్కుతారు. కొంతమంది దేవుళ్ళు భలే తెలిచేస్తారనమాట. వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తున్నా దేవుడిని తలుచుకుంటారు, అట్లా దారిలో గుడి ఏమైనా కనిపిస్తే గుడిని చూసి దేవుడిని తలుచుకుంటారు. అతి దైవభక్తి అంటారు వాటిని. ఆ అతి దైవభక్తి కలిగినటువంటి వారంట ఒక బలిపీఠాన్ని కట్టారంట. కట్టి వాళ్ళు ఆ బలిపీఠం కింద రాశారంట, తెలియబడని దేవునికి ఈ బలిపీఠము అని. తెలియని దేవుడికి ఎందుకు బలిపీఠం అవసరమా? చూసారా వాళ్ళు తెలివితేటలు. అంటే తెలియని దేవుడికి వారు బలిపీఠం కట్టారు, తెలియని దేవుడికి బలులను అర్పిస్తున్నారు, తెలియని దేవుడికి మొక్కుతున్నారు, తెలియని దేవుడికి ఆరాధిస్తున్నారు.
ఇదియు వ్యర్థమే. అవసరమా తెలియని దేవుడికి ఆరాధించటం? ఇప్పటికి చాలా మంది కనిపించినట్టు ఆరాధన చేస్తున్నారు. కనీసం అయ్యన్నా చేయొచ్చుగా. ఆహా, తెలియబడని దేవునికి ఆరాధన అంట. ఎంత విడ్డూరంగా ఉందో. కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్న ఒక పిచ్చిదామె పాపం, టోపీ దేవత అంట. ఆమె టోపీ వేసుకొని ఉంటుంది, పిచ్చిగా నడుస్తూ ఉంది. ఆమె వెనక భక్తుల్లాగా తిరుగుతూ ఉన్నారు. ఆమె పిచ్చిదై అందరిని కొడతా ఉంటే కాలుతో తంతది, నెడతది. వాళ్ళని కూర్చొని తన్నించుకుంటున్నారు. ఎంత పిచ్చోళ్ళు అంటే మనుషులు. కానీ అక్కడ నుంచిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్లా ఉన్నారు. ఎవరు ఇల్లిటరేట్లా లేరు, ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూ. మళ్ళీ టోపీ దేవత అని చెప్పి ఆ దేవత చుట్టూ అంత ఆమె ఎంత పిచ్చిదంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయటం కాదు, ఆమె పెద్ద దేవత అని చెప్పి చుట్టూరు తిరుగుతున్నారు అనమాట. కాబట్టి మనుషులు ఎంత విపరీతమైనటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలి. వీరు అతిభక్తిలో ఉన్నారు. ఇంకొకటి, ఆ అతిభక్తిలో ఏం తెలియక ఎవరికి తెలియని దేవుడు, అసలు దేవుడు ఉన్నాడో లేడో అన్నట్టుగా తెలియబడని దేవునికి ఈ యొక్క బలిపీఠము అని చెప్పి రాసుకున్నారు. కాబట్టి ఇది కూడా వ్యర్థమే అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. ఇంకొక చాలా మరి తెలుసుకోవాల్సినటువంటి ఈ యొక్క ఆరాధన చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 12, 13, 14, 15. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో దేవతలు బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తులులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. చాలు. ఇక్కడ పౌలు గారు బర్నబా గారు ఇద్దరు కలిసి మరి సువార్తను ప్రకటించే క్రమంలో కొంతమంది మనుషులు ఏం చేశారంటే వీరికి కొన్ని పేర్లు పెట్టారంట. బర్నబా గారికి ఏమని పేరు పెట్టారు? ద్యూపతి అంటే కింద ఫుట్ నోట్లో మీనింగ్ ఇచ్చారు చూడండి, బృహస్పతి. తర్వాత ఈయనకి పౌలు గారికి ముఖ్య ప్రసంగికుడు కాబట్టి ఏమని పెట్టారు? ఈయనకి హెర్మే. మరి వారి భాషలో వీరికి పేర్లు పెట్టి వీరి పేరు మీద అంటే వీరికి బలులు అర్పిస్తున్నారంట. ఎవరికి అర్పించాలి బలులు? దేవునికి అర్పించాలి. కానీ వీరు మనుష్యులకు బలులు అర్పిస్తూ మనుష్యులను ఆరాధిస్తూ మనుష్యులను స్తుతిస్తున్నారంట. అంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఆశ్చర్యపోయి, వామ్మో వీళ్ళే దేవుళ్ళు అనుకుంటా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. అప్పుడు వెంటనే పౌలు గారు ఏం చేశారు? అయ్యలారా, మేము కూడా మీలాంటి నరులమే. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఏ మనుష్యుడికైనా వస్తే ఏం చేస్తాడు మనుష్యుడు? తనను తాను గణపరుచుకుంటాడా? లేదు అని చెప్పి దేవుణ్ణే మీరు గణపరచాలని చెప్తాడా? ఆఫ్కోర్స్ ఖచ్చితంగా తనని తాను గణపరుచుకుంటాడు. పాస్టర్లు తీసుకెళ్ళి సన్మానిస్తాడు. దేనికి సన్మానించడం? ఏం చేశారు సన్మానించేంత? ఏమైనా చేశారా పాస్టర్లు? శాల్వాలు కప్పుతారు, పూదండలు వేస్తారు. ఏం చేస్తే సన్మానించాలి? సువార్థికులను తీసుకొచ్చి సన్మానించు. యవ్వనస్తులు ఒక మైక్ పట్టుకొని చేతిలో బైబిల్ పట్టుకొని సిగ్నల్ పాయింట్స్ దగ్గర పల్లెటూరు వీధుల్లో తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కనీసం వాళ్ళని లెక్కలో కూడా తీసుకోరు. కానీ ఏదో ఒక డిగ్రీ పెట్టుకున్నట్టు రెవరెండ్ అని ఉంటే చాలు, పెద్ద
పెద్ద సేవకుడు, పెద్ద పెద్ద సేవలు చేసే సేవకుడు. ఎక్కడ లేనటువంటి మర్యాద అంతా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. నీ యొక్క మర్యాద ఎక్కడ ఉండాలి? నిజమైన సేవకుల యందు నీ యొక్క మర్యాద ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకువెళ్ళి వీళ్ళు భలే చెప్తున్నారు దేవుని మాటలు, వీళ్ళే దేవుడు అనుకుంటా అని చెప్పి మనుషులకి వీళ్ళు ఆరాధన చేయటం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు ఉంటున్నారు, నరులకు మీరు ఆరాధన చెయ్యొద్దు. ఒక యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది, నీవు అన్యులకు ఆరాధన లైక్ అన్యులను పూజింపకూడదు అని చెప్పి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే అన్యదేవతలకు. సో ఆయన ఒక కంటెంట్ లైక్ ఒక కామెంట్ పెట్టాడు, ఏమని, కనిపించని దేవునికి మొక్కకూడదు, సృష్టికి, చెట్లకు, పుట్లకు మొక్కవలే అని పెట్టాడు ఆయన. మరి ఏ ఉద్దేశంతో పెట్టాడో ఏందో నాకు అర్థం కాలేదు, కానీ భలే నవ్వొచ్చింది ఫస్ట్ చూడగానే. కనిపించని దేవునికి మొక్కకూడదంట, సృష్టికి, చెట్లకి, మొక్కలకి మొక్కాలంట. మరి నువ్వు ఎట్లా పుట్టావు? సృష్టి కనిందా, చెట్టు కనిందా, పుట్ట కనిందా నిన్నప్పుడు? సేమ్ రిపీట్ వెంటనే రిప్లై పెట్టేశాను అనమాట. మీరు ఎలా పుట్టారు, ఏ చెట్టుకు పుట్టారు, ఏ పుట్టకు పుట్టారు అని. మరి అంతే ఉంటుంది. కనిపించని దేవుడు అని అంటే ఎట్లా? నీకు కనిపించకపోతే ఇంకెవరికి కనిపించడింది? ఒక లైక్ రొటీన్ ఆన్సర్ ఉంటుంది, దేవుడు కనిపిస్తున్నాడు అని కనిపించలేదు, గాలి కనిపిస్తుందా అంటే కనిపించలేదు. మరి గాలి లేనట్ట? నీకు బుర్ర ఉందా అంటే ఉంది, నీకు కనిపిస్తున్నామని అంటే కనిపించలేదు. నీకు బుర్ర లేదా అని అంటారు. అంటే దేవుడు అందరికి కనిపించాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. దేవుడు ఎందుకు అందరికి కనిపిస్తాడు? నీవు భయముతోనూ భక్తితోనూ ఉంటే నిజమైన దేవుడు నీకే కనిపిస్తాడు. అబ్రహాము గారి కాలంలో అందరూ విగ్రహారాధన చేస్తూ ఉంటే అబ్రహాము గారు మాత్రం ఈ విగ్రహం మాట్లాడట్లేదు, కదలట్లేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదని వెతకటం మొదలు పెట్టాడు, నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి. అప్పుడు అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము గారు తెలుసుకున్నారు. నీవు కూడా వెంటాడు, పరిశోధించు, పరీక్షించు, దేవుళ్ళను, గ్రంథాలను పరీక్షించు, తిరగరాయి. అంతేగాని దేవుడు నాకు కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడంటే మాత్రం సాధ్యమైన పని కాదు. మరి దేవుడు లేకపోతే ఈ సృష్టి అలా సృజింపబడింది. ఈ చెట్టు, పుట్ట, మొక్క, గాలి, నీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఎవరు దేనికి సమాధానం మాత్రం చెప్పలేరు. కాబట్టి మనుష్యులకు కూడా ప్రజలు ఆరాధనను చేస్తున్నారు. మనుష్యుడు ఆరాధనకు పాత్రుడు కాడు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. తర్వాత ఇంకొక ఆరాధన చూద్దాం. విగ్రహారాధన. వాటిలో కొన్ని వచనాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి చాలు. ఈరోజు మా చెల్లి విగ్రహాల మీద కొంచెం ఒక చిన్న టాపిక్ రేజ్ చేసింది. తను ఒక మీటింగ్ టైప్ వెళ్తే అక్కడ విగ్రహారాధన గురించే చెప్పారని చెప్పింది. విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. మరి విగ్రహాలను పూజింపకూడదు అన్నారు, కరెక్టే అక్క. విగ్రహాలకు పూజించి పెట్టిన ఆహారం తింటే తప్పేంటి అని అంది. పౌలు గారు కూడా ఒక సందర్భంలో అంటారు, విగ్రహాలకు పెట్టింది తింటే తప్పేం కాదు, తినచ్చు, తినకపో అది నీ ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు తిన్నావు, విగ్రహాలకు పెట్టింది నువ్వు తిన్నావు. ఇప్పుడిప్పుడే కొత్తగా క్రైస్తవ్యంలోకి వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను గమనించాడు అనుకో, ఏమనుకుంటాడు, ఆహా విగ్రహాలకు పెట్టింది కూడా తినచ్చా అయితే, కాబట్టి తిందామని చెప్పి ఏం చేస్తాడు, నీ మూలంగా ఆ నూతన క్రైస్తవుడు కూడా పాడైపోతాడు. అంటే నీ మూలంగా తప్పుడు దారిలోకి వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి నీవు కొన్ని నియమాలను పాటించాలి అని చెప్పి పౌలు గారు చెప్పటం జరిగింది. ఇవి తీసుకెళ్ళి ఏ ఒక్క క్రైస్తవుడికి చెప్పినా మాట వింటాడా? అస్సలు వినడు. కావాలంటే తెలుసుకుంటాడు, లేకపోతే తెలుసుకోడు. మనకెందుకు, తినమన్నారుగా బైబిల్లో, తినేసేద్దాం కావాలంటే. అప్పుడు సమాధానం ఎట్లా ఉండాలి ఎదుటోడికి అని అంటే ఒక భక్తుడు చెప్తాడు చాలా అద్భుతంగా. ఏంటి, ఇప్పుడు నీవు ఒక దీక్షను కొనసాగిస్తావు, ఆ దీక్షలో
కొన్ని దినాలుంటాయి 40 రోజులు, 100 రోజులు, 150 రోజులు, కొన్ని ఎక్కువ రోజులుంటాయి. మాలేసుకొని ఉంటావు. నువ్వు ఆ టైంలో, ఆ సర్టెయిన్ టైంలో నువ్వు మాంసాన్ని తింటావా? నేను తీసుకొచ్చి వండి నీకు పెడతా. కనీసం తీసుకొచ్చి నీ ముందు పెడతా. లేతే నీ పక్కనే కూర్చొని నేను తింటా నీకు పెట్టకుండా. నువ్వు అంగీకరిస్తావా అంటే లేదు. ఎందుకు? నేను మాంసాన్ని వారికి ఇచ్చినా, మాంసం వారి పక్కన కూర్చొని తిన్నా, వారు మాంసము ఆఖరికి స్మెల్ పీల్చినా సరే పెట్టినందుకు నాకు శాపము, తిన్నందుకు వారికి శాపము. కాబట్టి ఆ దీక్ష రోజు మేము వారికి ఇట్లాంటివి ఏమి చెయ్యము, ముట్టము అని అంటారు. మీకే ఆ కొన్ని రోజుల మట్టుకు చేసే దీక్షకే మీరంత దీక్షతో ఉంటే, మేము ఆ బాప్తీసము తీసుకొని మరి చనిపోయేదాకా దేవుని యొక్క మాటలు అంగీకరించి ఆయనందు భయము భక్తితో ఉండి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న మాకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? విగ్రహాలకు అర్పించినది తినకూడదు. మేము ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో అప్పటి నుండి దీక్షను స్టార్ట్ చేసాం. కాబట్టి ఆ దీక్ష ఎప్పుడు ముగిసిద్ది? మీకులాగా 40 రోజులకి, 35 రోజులకి సర్టెయిన్ టైంలో ఆ దీక్ష ముగియదు. ఆ దీక్ష ఎప్పుడు ముగిసిద్ది? చచ్చేదాకా ముగిసిద్ది. చచ్చిపోయాక ముగిసిద్ది ఆ దీక్ష. కాబట్టి అప్పటిదాకా మేము ఈ దీక్షను కొనసాగిస్తాం, మేము తినము అని అంటాడు ఆయన. చాలా అద్భుతంగా చెప్పాడు. ఎట్లా చెప్తే ఇంకొకరికి మాట వచ్చిద్దా నోట్లో నుండి? రాదు, ఖచ్చితంగా రాదు, ఆఫ్కోర్స్. కాబట్టి మన మాట ఇలా ఉండాలి. విగ్రహారాధన ఎందుకు చేయకూడదు? దేవుడు యెహోవా దేవుడు ఇజ్రాయేలుతో మొత్తుకుంటాడు, అమ్మా అది కదలదు, అది నుంచోనే ఉంటుంది, నువ్వు దాన్ని చెక్కుతూ మళ్ళీ దాన్ని మొక్కుతావు ఎందుకు? నీ కోసం నేను ఉన్నాను కదా. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించింది నేను కదా. తీసుకెళ్ళి బంగారంతో దూడ చేసుకుంటున్నావు, తీసుకెళ్ళి ఒక చెట్టుతో ఒక కొమ్మతో ఒక విగ్రహాన్ని చెక్క విగ్రహాన్ని చేస్తున్నావు, బండతో విగ్రహాలను చేసుకుంటున్నావు, ఎందుకు అదంతా అని మొత్తుకుంటాడు అనమాట. నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము ఇవన్నీ ఆయన బాధలే. యెషయా గ్రంథంలో భక్తులకు చెప్తూ ఉంటాడు, ప్రవక్తలకి, చూసావా నేను నమ్మి నా ప్రజలను పెంచి పెద్ద చేస్తే తీరా వారు తిరిగి నా మీదే తిరగబడుతున్నారు అని చెప్పి. అంటే విగ్రహాలకు ఎందుకు మొక్కకూడదు? నిన్ను చేసింది ఎవరు? దేవుడు. అంటే నువ్వు దేవుణ్ణి వదిలేసి దేని పడితే దాన్ని మొక్కుతావా? ఈ సృష్టి ఎవరి కోసం ఉంది? నీ కోసమా, నా కోసమా? అసలు మెయిన్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఒక మాట అంటూ ఉంటారు, నీ కోసం దేవుడు చెట్లు ఇచ్చాడు, పుట్టలు ఇచ్చాడు, ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు. మన కోసం చేశాడు ఆ భూమిని, ఆకాశాన్ని? అసలు ఈ సృష్టి ఎవరి కోసం ఉంది తెలుసా మీకు? మాటల్లో కంటే వాక్య రూపంలో చూస్తే ఇంకా బాగా అర్థమైద్ది మనకి. అసలు ఈ సృష్టి ఎవరి కోసం ఉంది? ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును. చాలు. ఏదెను తోటలో నరుని దేనికి ఉంచారు? తోటని కాపలా కాయటానికంటే. ఈ సృష్టికి మనం ఎవరు? కాపలాదారులం మాత్రమే, హక్కుదారులం కాదు. అవునా కదా? తర్వాత ఏదైనా తోటలో నుండి మరి ఆయన్ని బయటకు పంపించేశాక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు, ఇదంతా నీదే అని చెప్పి అంటాడు. అంటే ఈ సృష్టి అంతా సృజించాక ఈ సృష్టిని కాపాడటానికి మాత్రమే మనం ఉన్నాం, కానీ ఈ సృష్టిని కొలవటానికి మనం లేము. ఈ సృష్టిని నాశనం చేయటానికి కూడా మనం లేము. ఈ సృష్టికి ఓన్లీ మనము కాపలాదారులం మాత్రమే. తీసుకెళ్ళి ఈ సృష్టినే కొలుస్తానంటే ఏమాత్రం న్యాయం అది? ఒక చెట్టు ఒక విత్తనాన్ని ఇవ్వగలదు, మనిషిని ఇవ్వగలదా? ఒక చెట్టు ఆక్సిజన్ అంటే మనం పీల్చే గాలిని ఇవ్వగలదు, ప్రాణవాయువుని ఇవ్వగలదు. నువ్వు కోరుకున్న కోరికలు తీర్చగలదా? ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే అజ్ఞానంలో ఇంకా బ్రతుకుతూ ఇంకా యొక్క విగ్రహారాధనలో కొనసాగిస్తూ ఉంటారు. అందుకే బైబిలు చాలా వ్యతిరేకంగా ఉంటుంది విగ్రహారాధనకు. కాబట్టి విగ్రహారాధన అంటే ఇంకో విగ్రహారాధన కూడా ఉంది మనలో. మరి మొన్న తబిత చెప్పినట్టుగా సర్టెన్ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. కామెంట్ వచ్చింది రీసెంట్గా ఆ మాటకే.
క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విగ్రహారాధన అని అంటే దానికి ఒక ఆయన ఏం మాట్లాడుతున్నావు సిస్టర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, సబ్జెక్ట్ తెలియపోతే సైలెంట్గా ఉండు అని అన్నాడు. ఎవరైనా ఎంత మాట అన్నాడు, కరెక్టే కదా చెప్పిందని ఆయన ప్రొఫైల్ అంతా చూసి చెక్ చేస్తే మరియమ్మ తల్లిని పూజించేటువంటి వ్యక్తి ఆయన. మరియమ్మ తల్లి ఎక్కడ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు బొమ్మ ఏడ ఉంది. వాళ్ళిద్దరు బొమ్మల మధ్యలో నేను కూర్చొని మా వాక్యం చెప్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఆహా ఇదా సంగతి అని చెప్పి. నువ్వు ఏ బైబిల్ ప్రకారం, ఏ వాక్యం ప్రకారం ఆ విగ్రహాల మధ్య నువ్వు బోధిస్తున్నావు అని పెట్టా. రిప్లై రాలేదు. మాట్లాడటానికి లేదు ఇంకా. మరి సబ్జెక్ట్ తెలిస్తేనే మాట్లాడాలా, తెలియకపోతే సైలెంట్గా ఉండాలి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు అంటారు, తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే సైలెంట్గా ఉండాలి. అప్పుడు నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి అంశంలో వస్తుంది ఈ మాట. ఒకసారి చెప్పుకుందాం అది. కాబట్టి విగ్రహాలను పూజించటం అంటే అన్య విగ్రహాలే కాదు, మనలో కూడా విగ్రహారాధన ఉంది. సర్టైన్ చాలా యేసుక్రీస్తు బొమ్మలు ఉన్నాయి మన ఇళ్లల్లోనూ, మన కారుల్లోనూ, కొంతమంది పర్సుల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి ఫోటోలు కావు. మన ప్రదేశంలో ఒక ఆయన ఫోటో ఉంది, ఇంకో ప్రదేశంలోకి వెళ్ళి ఇంకొక ఆయన ఫోటో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలు రకాలుగా ఉంటారా? మనిషి ఒక్కడే ఉంటాడు, ఒక పోలికలతోనే ఉంటాడు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడున్న ఒకదాన్నే ఉంటా, నా ఫేస్ ఇలానే ఉంటుంది, నా రూపం ఎట్లా ఉంటుంది, మరలా ఇంకో ప్రదేశానికి వెళ్ళినా సేమ్ అట్లాగే ఉంటాను. కాబట్టి అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి ఫోటోనా కాదా అని పరిశీలించాలి, పరీక్షించాలి. గొర్రె మాదిరిగా వెళ్ళిపోయి దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. ఇంకో విగ్రహారాధన ఏంటి అంటే అది కూడా మరి బైబిల్ వచనంలో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 177 క్రొత్త నిబంధన 177. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కారణు మీకు సంగతి నిశ్చయముగా తెలియదు. ఇక్కడ ఎవరెవరు మరి ఆయన యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అని ఎవరెవరిని చూపించారు? వ్యభిచారులను, అపవిత్రుడును, విగ్రహారాధికుడును, లోభి అయినను. లోభి అంటే ఏంటి? విగ్రహారాధికుడును, లోభి అయినను రెండు కలిపి రాస్తాడు. లోభి అయినను అనంటే దేవుని కంటే ఏది అధికంగా ప్రేమిస్తామో అది కూడా విగ్రహారాధన కిందకే వస్తుంది. లోభి అంటే దేవుని కంటే అధికముగా ప్రేమించినది అని అర్థం. మనము దేవుని కంటే అధికంగా ఇప్పుడు సర్టైన్ సిచ్యువేషన్స్లో చాలా ప్రేమిస్తున్నాం. కుటుంబాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, మంచి పరిస్థితులను కానీ, ఇండ్లని కానీ, స్థలాలు కానీ, ఏ విషయమైనా సరే దేవుని కంటే ఒక మెట్టు అధికంగానే మానవుడు ఆ టెంపరరీ విషయాలను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు అదే అంటున్నాడు, లోభి కూడా మరి పరలోక రాజ్యంలోనికి అనుమతి లేదంట. మరి దేవుని కంటే అంతధికంగా మనం ఏం ప్రేమిస్తున్నాం? మన యొక్క పరిస్థితులను ప్రేమిస్తున్నాం, మన యొక్క ఉద్యోగాలను ప్రేమిస్తున్నాం, మన కుటుంబీకులను, కుటుంబస్తులను ప్రేమిస్తున్నాం, మరి సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న స్థలాలను, వాటిలో ఉన్న పెద్ద పెద్ద బంగళాలను. మనిషి ప్రేమించేది ఇంకంతకంటే ప్రేమలేవు లేవు. దేవుడు అందుకే అంటున్నాడు, నాకంటే అధికముగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి రాకడ సమీపంగా ఉంది. ఎర్రని పేయ దొరికింది. ఎర్రని పేయ దొరికింది. ఎర్రని పేయ దొరికిందంటే ఖచ్చితంగా బలిచ్చేస్తారు. మరి బలిపీఠం కూడా దొరికింది. బలిపీఠం మీద ఎర్రని పేయ రక్తం ప్రోక్షింపబడింది అని అంటే మందిరం పడిద్ది. మందిరం పడింది అంటే మనిషి కుమారుని రాకడ వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా. రహస్య రాకడ వచ్చేయబోతుంది. ఇప్పుడు ఈ ఎర్రని పేయని డిసెంబర్లో వధించబోతున్నారంట. ఎర్రని పేయ అంటే మనకి దూడ ఏ కలర్లో ఉంటుంది? నలుపు, తెలుపు.
ఈ ఎర్రని పేయ ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్రని పేయలో ఏ నల్లమచ్చ తెల్లమచ్చ ఏమీ ఉండవు, మొత్తం ఎరుపుగానే ఉంటుంది. ఆ ఎర్రని పేయని వధించి దాని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి దాన్ని కాల్చి దాన్ని బూడిద చేసి ఆ బూడిదలో పారే నీళ్లు ఉంటాయి. ఆ పారే నీళ్లను పోసి విభూది టైప్లో చేసి ప్రతి ఒక్కళ్ళు ఆ విభూదిని ధరించుకుంటారు. యెరూషలేం ఇజ్రాయేలీలు చేస్తారు ఇవన్నీ. మనకి ఇవన్నీ చేయటానికి క్రొత్త నిబంధనలో లేవుగా. ఇవన్నీ పాత నిబంధన. ఇజ్రాయేలీలు అందరూ పాత నిబంధననే పాటిస్తారు. ఇప్పటికి కూడా పాత నిబంధనే పాటిస్తారు. వాళ్ళు ఆ పని చేశారు అని అంటే వాళ్ళు ఆ పని చేసి నూతనమైన యెరూషలేం మందిరంలోనికి ప్రవేశిస్తారు. అప్పుడే వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు అని అర్థం. వాళ్ళు నూతన మందిరం పడిన వెంటనే ఈ యొక్క బలిని అర్పించేసి ఈ యొక్క విభూతిని అంటే వారిని వారు పవిత్రులుగా చేసుకొని మందిరంలోనికి వెళ్ళిపోతారు. మందిరంలోనికి వెళ్ళారు అంటే అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు మందిరంలో. కూర్చొని రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తాడు. ఓన్లీ ప్రపంచమంతా ఒకే వ్యక్తి పరిపాలిస్తాడు, అంత్యక్రీస్తు. ఆ లోపు దేవుడు వచ్చేస్తాడు, రహస్య రాకడలో ఉన్నటువంటి వారందరినీ తీసుకెళ్ళిపోతాడు. విడవబడినటువంటి వారందరికీ కష్టాలు బాధలు స్టార్ట్ అయిపోతాయి. చిన్న చిన్న చిప్పులు కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. చిన్న చిన్న టాటూల్ టైప్లో కూడా స్టార్ట్ అయినాయి. మరి బైబిల్లో ఉంది ఆ యొక్క ముద్ర 666వ ముద్ర. చిన్న చిప్పులు స్టార్ట్ అయినాయి. కారు స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ నరంలో ఉన్నటువంటి చిప్పు 666. ఆ చిప్పు తీసుకెళ్ళి ఇట్లా కారుకి స్కాన్ చేస్తే కారు లాక్ ఓపెన్ అవుతుంది. త్వరలో రాబోయాయి అనమాట, డిజైన్స్ చూపిస్తున్నారు అనమాట. కాబట్టి మనిషి కూడా యంత్రంలాగా తయారయ్యే రోజులు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి త్వరపడాలి. నాకు ఇది ఎప్పుడు తెలిసింది అని అంటే సోషల్ మీడియాలోకి వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందంటే మొన్న చూశాను నేను. మొన్నటి నుండి ఆలోచన స్టార్ట్ అయింది. దేవుని రాకడ రాబోతుంది, సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏ విధంగా వచ్చిందో తెలీదు, త్వరపడాలి అని చెప్పి ఒక భయం పట్టుకుంది అనమాట మనసులో. ఎందుకు? దేవునితో పాటు ఎత్తబడకపోతే, పరిశుద్ధాత్మునితో పాటు ఎత్తబడకపోతే ఎన్ని కష్టాలు అనుభవిస్తామో నేను చదివాను కాబట్టి, ప్రకటన గ్రంథం మొత్తం అవే ఉన్నాయి కాబట్టి భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ మనుషునికి భయం లేదు, దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు. చక్కగా ఎవరు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది, మనం ఎంత చదువుకున్నాం, ఎన్ని ఉద్యోగాలు తెచ్చుకున్నాం, ఎంత సంపాదించుకొని ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాం, ఇంతే తప్పితే మనుష్యుడు దేని గురించి ఆలోచించట్లేదు. దేవుడు వస్తాడు అన్నా నా చిన్నప్పటి నుంచి అంటున్నాను ఈ మాట. ఇప్పటిదాకా ఎవరు రాలేదా అంటారు కొంతమంది. 3 మేకులు పీక్కోలేనాడు మరలా ఇప్పుడు తిరిగి వస్తాడా అంటారు కొంతమంది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడే కాదు, ఆయన యొక్క యోగా టీచర్ అంటారు కొంతమంది. యోగా టీచర్ అంట యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొకటేమో బుద్ధుడి కింద ఒక ట్రైనర్ టైప్లో యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం దేవుడు కాదంటారు కొంతమంది. 1,00,000 మాటలు ఆయన గురించి. కాబట్టి ఇవన్నీ మనము పరిశీలన చేసి బైబిల్ ప్రకారం మనము వ్యర్థమైన ఆరాధనలు చేయకుండా మరి యథార్థమైన ఆరాధనలను కొనసాగించాలని బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? మెయిన్ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలా, తండ్రిని ఆరాధించాలా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21, 22. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు.
చాలు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము. ఈ మాట సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాట. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు తండ్రిని సేవించరు, నమ్మరు, ఆరాధించరు, అసలు తండ్రి ఉనికే ఉండదు. కాబట్టి మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. మీరు అంటే ఎవరిక్కడ? మనము, సమరయ స్త్రీ గారితో కలిపి మనము. మరి మేము అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆరాధిస్తారా? మరి అంతేగా, మనం ఎవరిని ఆరాధిస్తాం? ఆరాధన చేసేటప్పుడు యేసయ్య 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 అంతేగా. యేసయ్య, యేసుక్రీస్తు, నా కష్టాలను తీర్చేయ, నా బాధలను తీర్చేయ, అంతే కదా, యేసయ్యనే ఆరాధిస్తాం. మరి ఈయనేంది మేము ఆరాధించే వారము మాకు తెలుసు అంటాడు. అంటే ఈయన కూడా ఆరాధిస్తాడా? దేవుడు ఎక్కడైనా ఆరాధిస్తాడా? అది తండ్రిని ఆరాధిస్తాడు. అంటే మనం ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. యెహోవా తండ్రి ఆరాధనకు పాత్రుడు. యెహోవా తండ్రి ఆరాధనకు, సేవించుటకు, ఘనపరచుటకు పాత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుమారుడిగాను, అద్వితీయ కుమారుడిగాను భూలోకానికి వచ్చాడు. అందుకే ఆయన సహోదరుడిగా పిలువబడ్డాడు. అందుకే శిష్యులతో అంటాడు, నేను మీతో మీ తోటి వాడను, సహోదరులాగే. అంటే లైక్ ఎట్లా చెప్పాలి, నాకు అన్న, మగవారికి అన్న, అంతే, అందరికీ అన్నతో సమానం అనమాట యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆరాధనకు పాత్రుడు యెహోవా తండ్రి, యెహోవా దేవుడు మాత్రమే అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించాలని చెప్పి మరి ప్రార్థన చేస్తూ కొంత సమయము ప్రార్థనలో గడుపుదాము. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.